మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ పర్వదినాన ఈ నియోజకవర్గంలో 75 కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి సహాయ నిధి నుంచి అనారోగ్య రీత్యా వాళ్ళు ఆసుపత్రి బిల్లులు చెల్లించినటువంటి సందర్భంగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 75 మందికి గాను 31,83,300 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వాటి చెక్కులు ఈ రోజున పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 350 మందికి ఈ 18 నెలల కాలంలో 3,97,295 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రకమైనటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. గతంలో ఎప్పుడు చరిత్రలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదు. ఈ నియోజకవర్గంలో అయితే ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు లేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు రాజకీయ విమర్శ. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయాన్ని అందజేసినటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకించి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు. ముఖ్యమంత్రి గారి కుమారుడు వచ్చారు. 5 ఏళ్ల పాలనలో పక్కనే కూతవేడు దూరంలో ఉండే ముఖ్యమంత్రి ఏ రోజైనా కదిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చినాడా? ఎన్నికల ప్రచారానికి తప్పితే, లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చెప్పుతో కొడతా అని చెప్పడానికి తప్పితే, ఆ మాట ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొడతానని చెప్పడానికి తప్పితే, లేదంటే ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కోవడానికి తప్పితే ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గానికి ఏ రోజైనా వచ్చి ఈ నియోజకవర్గం మంచి గురించి ఆలోచన చేశాడో ఒకసారి తెలియదు. ఇంకా ఈ నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి కూడా ఇవాళ రేపు మళ్ళీ తెలియజేస్తాం, మీడియా ముందుకు వస్తాం. ఎందుకంటే వేమని జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తాము. ఆ సందర్భంగా మేము తెలియజేస్తాం అసలు ఈ పరిపాలన ఏంది, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంది, ఈ నియోజకవర్గానికి ఆయన అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏంది పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అంతో ఇంతో ఆర్థికంగా తోడ్పాటు అందించడము, వాళ్ళు ఊహించిన రీతిలో పండగ పూట పిలిచి మరీ పండగ కానుకగా వారికి డబ్బులు అందజేయడం అనేది ఒక పరిపాలనా విధానంలో ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, వాళ్ళ జీవితంలో ఒక సంతోషాన్ని చూడాలా, వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచన కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి దర్పణం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.